చేస్తున్నాం. మీకు ఒక ఇంపార్టెంట్ చెప్దాం అనుకుంటున్నాను. అది మీకు మేలుకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. మన శరీరంలో మన హెడ్లో రెండు ఇంపార్టెంట్ ఈలు ఉన్నాయి. మన హెడ్లో రెండు ఇంపార్టెంట్ ఈలు ఉన్నాయి. ఈతో స్టార్ట్ అయ్యాయి. ఐ, సెకండ్ వన్ ఈజ్ ఇయర్. సెకండ్ వన్ ఈజ్ ఇయర్. మనం ఏమైనా చూస్తాం, మనకి ఎలా అనిపిస్తుంది, ఏమైనా చూస్తే ఏమనిపిస్తుంది? ఏదైనా మనకి ఇంట్రెస్టింగ్ ఏదైనా ఒక పిక్చర్ లేకపోతే ఫోటో ఏమైనా చూసామనుకో, మనకి దాని తాలూకు ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? బ్రెయిన్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? హార్ట్లోకి వెళ్తుంది. మన మధ్యాహ్నంలో మనం ధ్యానం చేసే విషయం ఏంటంటే పాపం అనేది ఎలా అసలు మన బ్రెయిన్లోకి వెళ్తుంది, దానికి మెయిన్ సాధనం ఏంటి, అది ఎలా బైబిల్లో ఎలా చాలా దృష్టాంతాలు ఉన్నాయి. మిగతా ఒక్క ఐ గురించి ఈ గురించి ఒకసారి ఫస్ట్ చూద్దాము. దేవుని చెప్పినాక మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ ఈ అండ్ తర్వాత మౌత్, ఈ మూడు గురించి ఆలోచిస్తాం. ఫస్ట్ ఐ, ఇది ఏంటి? మనకి దేవుడు మనకు కలుగజేసిన ఇంద్రియాల్లో నయనం ప్రధానం అనేది మామూలుగా లోక నానుడి. ఈ కన్ను ఎలా మనని చేస్తుంది అంటే ఏదైనా ఆకర్షిస్తుంది. ఫస్ట్ మనమైతే మన దేవుని వాక్యంలో చూసుకున్నాం. ఆదికాండంలోకి వెళ్తే మన ప్రథమ తల్లి గారైన అమ్మగారు ఏం చేస్తారని చూద్దాం. ఆదికాండం ఆదికాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయంలోకి వస్తే ఇది మనకు అందరికీ తెలిసిన విషయం. మీరు చాలాసార్లు మామూలుగా రెగ్యులర్ మెసేజ్ వినే ఉంటారు, సండే క్లాస్లో వినే ఉంటారు. అవ్వని సర్పం ఎలా మోసపుచ్చింది అనే దాన్ని మనం చూద్దాం. దేవుడు ఏం చెప్పాడు అవ్వకి? మీరందరికీ తెలుసు కదా. ఏం చెప్పాడు? అమ్మ, ఈ పండు మీరు తినొద్దు, ఈ పండు తినొద్దు అని చెప్తే ఆమెకి ఎలా కనిపించింది, అవ్వగారికి ఎలా కనిపించింది అంటే వాక్యంలో చూద్దాం. 6వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆ స్త్రీ వృక్షంలో ఆహారం మంచిది అని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షంలో ఆహారం మంచిదియు కన్నులకు అందమైనది వివేకము రమ్యమైనది నైవేద్యం చూచినప్పుడు కన్నుకు ఎలా కనిపించిందంటే ఆవిడకి అందంగా కనిపించిందంట, రమ్యంగా ఉందట. అన్ని దేవుడు ఏదైనా చోట్ల తిన్నప్పుడు అన్ని అందంగా నాకు ఇది ఎందుకు ప్రత్యేకంగా అనిపించింది ఆవిడకి? ఈ ఒక్క పండే ఎందుకు ప్రత్యేకంగా అనిపించింది ఆవిడకి? నేను ఆలోచించారా? సర్పము ఆవిడకి చెప్పింది. ఆవిడ దేనితో ఉంటుంది? చెవితో ఉంటుంది. ఆ రోజు ఏంటంటే క్లాస్ ఒకసారి మనకి ఇంకో బ్రదర్ చెప్పారు కదా, వేవ్ లైట్స్ అవన్నీ చెప్పారు. మళ్ళీ తర్వాత ఫస్ట్ మనం వింటున్నాం. వినటంలోనే కళ్ళు చూసింది, విన్నది, వెంటనే అది హృదయంలో గడిపోయి ఏమనిపించింది? దేవుడు చెప్పినా దేవుడు తోస్తుంది ఆవిడ. ఈ సర్పంతో ఆవిడ ఫ్రెండ్షిప్ ఎక్కువైందో మనకు తెలియదు. ఒకసారి చెప్పుకుండొచ్చు, 2 సార్లు చెప్పుకుండొచ్చు, 3 సార్లు చెప్పుకుండొచ్చు. అవగారి చూడండి బాగుంటుంది, దేవుడు అని చెప్పారండి, మీరు చూడండి ఏదైనా ఉండొచ్చు కోసం. నేనైతే చాలాసార్లు అలా విధంగా నేను మోసపోయినాను. చెప్తాను ఆ విషయం కూడా. ఈ పండు ఏదైతే ఉందో ఆవిడ కన్ను ఏదైతే చూసిందో వెంటనే నేను అది తినాలి అనే ఒక బలమైన ఆవిడకి స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చేసింది. అదేంటంటే దేవుడి వాక్యాన్ని అది దేవుడు అవతో చెప్పాడో దాన్ని సప్రెస్ చేసేసింది. సప్రెస్ చేసేది ఏమైందంటే హృదయంలో తినాలి అనే కాన్సెప్ట్ బలంగా ఉండి దేవుడి వాక్యాన్ని పక్కకు పెట్టేసి పాపం చేయడానికి ప్రేరేపించింది. కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఐ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బయట పెడుతున్నప్పుడు పోస్టులు కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే ఇంకేంతో చాలా కనిపిస్తూ ఉంటాయి, ఇంకా రకరకాల ఇష్యూస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఐని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐ మోస్ట్ ఈజ్ పవర్ఫుల్ ఇన్ అవర్ బాడీ. ఏదైనా ఐ ద్వారానే వెళ్తుంది. ఇప్పుడు ఐ స్కానింగ్ ఉంటుంది కదా, స్కానర్స్ ఇప్పుడు వచ్చాయి. మనకు దేవుడు ఎప్పుడో మన స్కానింగ్ పెట్టాడు బాడీలో ఐ ద్వారా. పాపము మన జీవితంలో గర్భం ధరించేస్తుంది అనమాట. పాపం ఎప్పుడైతే కంటిలో, కాబట్టి మన కన్ను ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. మనం వర్క్ చేసే ప్లేసుల్లో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా కూడా. నా చిన్నతనంలో నేనేం చేశానంటే, ఈ పాప అంటే అప్పుడు నాకు దేవుడు వాక్యం మామూలుగా వెళ్ళడానికి కానీ, అయితే మా తల్లి బీరువా కీస్ లోపల పెట్టి డబ్బులు పెట్టేది బీరువాలు. వాడు మా మరొకరు ఉంటే పాలు తీస్తారు. అక్కడ ఇల్లు ఉంటుంది, వాడు ఏంటంటే పాలు తీస్తారు. పాలు తీసే లోపు కీ తీసేయాలా డబ్బులు కొట్టారు. ఇది పరిస్థితి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఏంటంటే నేను చదివేటప్పుడు ఫ్రెండ్స్ స్కూల్లో చాలా వాల్యూస్ అవి కొనుక్కొని తింటూ ఉండేవాళ్ళు.
మా తల్లి ఏం చేసిందంటే ఏమన్నా వాళ్ళే చుట్టాల్సిందిగా మేము కొనుక్కున్నాం 30 పైసలు ఇచ్చేవాళ్ళు కాదు, మాకు అమౌంట్ ఇచ్చేవాళ్ళు కాదు. అదేంటంటే నేను తినాలి వాళ్ళు తినాలి, ఏం లేదు అందులో ఏం ఉండేవాళ్ళు. మా ఇంట్లో దొరికే వాల్యూలు కానీ మనకు బయట అంటే అలా అనిపిస్తాయి. రెడ్డిష్గా ఉంటాయి, చాలా మనకు అట్రాక్టివ్గా ఉంటాయి. రెడ్ అనేది కూడా మన పాపాన్ని ప్రేరేపిస్తుంది. మీరు బయట ఎప్పుడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చూసారా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మీ అందరూ చూడదంటే ఎక్కువ అలవాటు ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏముంటాయి, చికెన్ అవి పెట్టి బాగా రెడ్డిష్ ఆల్వేస్ పెడతారు. రెడ్ మనని ఆకర్షిస్తుంది, మనం ఆకర్షిస్తుంది బాగా. అవి తింటాం ద్వారా ఏంటంటే చాలా నష్టాన్ని పొందించుకుంటాము. అలా ఏం చేస్తామంటే నేను కూడా మా తల్లి ఎప్పుడైతే ఉదయకాలం పాలు తీయడానికి వెళ్తుందో జస్ట్ వెంటనే ఇమ్మీడియట్గా రిమూవ్ చేసేవారికి ప్రతి అందులో ఆటనో వాళ్ళ కొట్టాయి. ఇది పరిస్థితి. వాళ్ళు పెద్దగా చదువుకోవాలి, వాళ్ళకి తెలియదు డబ్బులు ఎంత ఉన్నాయో కూడా తెలియదు. చాలా డబ్బులు ఉంటే ₹1 వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ తెలియదు కదా. అంటే పాపం ఎలా ఉంటుందంటే ఇలా జీవితంలో ప్రవేశిస్తూ ఉంటుంది. నా జీవితంలో ఇంకా చాలా పాపాలు ఎలా వచ్చినాయి, తర్వాత నాకు తెలుస్తూ వచ్చింది. నేను బహుశా పాలిటెక్నిక్ చదివేటప్పుడు ఏం చేశానంటే నాకు సైకిల్ చాలా ఆశ. సైకిల్ మా విలేజ్లో చిన్న రోడ్డు ఉంటుందని మా ఫాదర్ కొనిచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది, పిల్లలు చనిపోయాను బస్సు చేసి. అది సైకిల్ కొనలేదంటే నా సైకిల్ దొంగతనం చేయాలి, ఈ ఆశ చెప్తున్నాను. వాటికి సైకిల్ షాప్లో అతికిచ్చేవాళ్ళు వాళ్ళు. ఆ స్టూడెంట్స్ కాబట్టి మేము 1 మంత్ ఇవ్వచ్చు, వేయచ్చు. మా లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే 1 మంత్ ముందే సైకిల్ ఇచ్చేసుకున్నాను. సైకిల్ ఇచ్చేసుకొని ఆ సైకిల్ పట్టుకొని వచ్చేసాను. అంటే ఆ దొంగతనం చేయాలనే ఆలోచన మన మైండ్ ఎప్పుడు పడుతుంటే కళ్ళ ద్వారా చూసినప్పుడు, అది చెవి ద్వారా విన్నప్పుడు హృదయంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది మనం దీన్ని కంట్రోల్ చేయలేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఇది మనకి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ దాన్ని చేయించడం చాలా కష్టం. అలాగే ఇంకోటి కూడా చూద్దాం మనం. అలాగే మనకి ఏమైందంటే ఈ ఇసాక్ గారు ఉన్నారు కదా, యేషవ్ గారు ఉన్నారు కదా, ఈయన ఏం చేశాడో చూద్దాం. రండి ఆదికాండం బైబిల్లోకి వెళ్దాం. చూసారా 25లో వచ్చి 30 వచ్చిన చూద్దాం. ఈయనకి ప్రథమ సంతానం, ఈయన అన్ని ఆధిక్యాలు ఉన్నాయి బైబిల్లో. ఈయన ఏం చేశారంటే ఈయన చిక్కుడుగా కూర ఎర్రగా ఉందంట, బాగుందండి ఇది, అదేదో ఎర్రగా ఉంది కదా నాకు పెట్టండి అన్నాడు. తన తమ్ముడికి ఏం చేశాడంటే అది ఇచ్చేసాడు జీవశక్తుల గురించి. దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన చూశాడు, ఆయన అలసిపోయిచ్చాడు. ఒక కూర తినకపోతే ఆయన చనిపోడు. మామూలుగా ఇప్పుడు కస్టమ్స్ ఏంటంటే మనం ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ చేస్తాం. ఉదయకాలం వేరే అంటే పూర్వవాసం ఎక్స్ట్రీ ప్రకారం చూస్తారా లేవు, ఎప్పుడు ఫుడ్ దొరికితే అప్పుడే తినేవాడు. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వాడికి ఎప్పుడు దొరికితే అప్పుడు రెడీకి ఉండడానికి లేదు, వాడికి ఎప్పుడు సమయం సందర్భం తెలిస్తే అలా తినేవాడు. ఈయన తిరిగి వచ్చాడు, బాగా అలసిపోయి. తమ్ముడికి వండిన కూర ఉంది, అది అట్రాక్ట్ చేసింది. ఆయన చేసి ఏం చేశాడంటే తనకి ఏదైతే దేవుడి రాజ్యంలో మేలు ఉందో, దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని పొందుకోలేకుండా తమ్ముడికి అది చెందడానికి ప్రయత్నించాడు అన్నమాట. తమ్ముడికి ఇచ్చేసాడు. ఇది నాకు చేసినట్టు నా చిక్కుడుగారి కూరతో సరిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 5 వచ్చి సెకండ్ ఇష్యూ ఇది. థర్డ్ చూద్దాం. ఇది మనం స్ట్రీట్లో వెళ్ళేటప్పుడు ఒక అందమైన స్త్రీ కనిపించిందంటే మన ఆలోచన ఎలా ఉంటాయి? మీకు సిస్టర్ చెప్తాను. ఒక యవనస్తుడైన కుర్రాడు ఎలా ఉంటే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. ఇది ఆలోచన ఎలా ఉంటాయంటే ఫస్ట్ కైన్ ద్వారా ప్రవేశిస్తుంది, హృదయంలో పెడుతుంది, పాపంగా మార్చబడుతుంది. ఆ పాపం పెరిగి పెద్దదై ఒకరోజు మరణావస్థకి చేరుకోవడానికి తీసుకెళ్తుంది. దేవుడి రాజ్యానికి మనం ప్రవేశించడానికి ముందు, అంటే బహుశా మీరు అందరూ రక్షణ పొంది మారుమనసు పొందుతున్నారు, ఇంకా పొందని యవనస్తుడికి నేను చెప్పేది ఏంటంటే పాపాన్ని చాలా జాగ్రత్తగా, పాపం అనేది ఎలా మనకు ప్రవేశిస్తుందో మనం అబ్జర్వ్ చేయాలి. ఎలా అబ్జర్వ్ చేయాలి? ఉదయాన్నే బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ మనకు వాక్యం చదువుతూ ఉంటుంది. మనకి ఏదైనా పాప ఆలోచన వచ్చిందనుకోండి, ఇది చేయొద్దు అంటే ఒకలాగా మనకి లోబడిపోయాం అనుకోండి, మనం ప్రార్థన చేస్తే అదేమో సపోర్ట్ చేస్తుంది, పెద్దలతో పంచుకోవాలి. మనకు అలాంటి శోధన మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు సంఘ పెద్దల దగ్గరికి లేకుంటే సంఘ సేవకుల దగ్గరికి వచ్చి మనకున్న ఇబ్బంది ఇది, ఇలా నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ పాపని ప్రేయర్ చేయించుకొని చేస్తే మీ దాని నుంచి విడుదల పొందడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షం ఏమవుతుందంటే ఆ జీవితంలో
చాలా చాలా బలమైనగా తయారైపోయి ఆ పాపాన్ని నిలబడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట. అది పాపలకు లోబడిపోతాం. ఎందుకంటే మన శరీరం పాప శరీరం కాబట్టి మనం పితర నుంచి మనకి ఏర్పాటు చేస్తూ వచ్చింది కాబట్టి శరీరంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏషాది అయిపోయింది, అవగాహన చూసాం. ఇంకా మన బైబిల్లో చాలా ఉన్నాయి, చాలా దృష్టాంతాలు ఉన్నాయి. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాయి, న్యూ టెస్ట్మెంట్లో ఉన్నాయి. ఇంకో ఆయన చూద్దాం. ఆకాన్ గారు అంటే ఆయన ఉన్నాడు కదా, ఆకాన్ గారు ఉన్నారు కదా, ఆయనకి ఎలా వచ్చిందో చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం కొంచెం అవుతారా? అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మినని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఇదిగో చాలు. ఏం చేశాడు ఈయన? అప్పుడు ఆల్రెడీ యోషువ గారు చెప్పాడు కదా, మీరు ఏమి పట్టుకోవద్దంటే ఈయన ఏం చేశాడంట? చూచాడంట. చూసి ఆశించాడు, తీసుకోవాలని వచ్చేసింది. అలా మీ జీవితంలో అంటే మీకు ఏదైనా సమస్యలు ఎవరైనా నాకు తెలియదు, కానీ నేను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నప్పుడు ఏంటంటే మాకు డబ్బులు చాలా ఉంటాయి. కన్స్ట్రక్షన్లో డబ్బులు చాలా ఉంటాయి. మాకు అందులో బిల్లు మనీతోనే ఉంటుంది. ఆ డబ్బులు తీసుకోవాలి, అంటే డబ్బులు ఇస్తున్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఇంకా వస్తువులు ఇస్తున్న వాళ్ళు వేరే రకంగా ఉంటారు. అంటే డ్రైవ్ అనమాట. డ్రైవ్ చేస్తారు, మాకు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు నేను కంపెనీ జనరల్ మేనేజర్ ఉన్నాను, నా దగ్గరే తన రాలేదు, కానీ మా కొలీగ్స్కి అయితే ఏంటంటే వాళ్ళకి అట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే, నాకు కొంచెం ఎస్టిమేషన్ పెంచిస్తే నీకు అది ఇస్తాం, లేకపోతే స్టీల్లో కొంచెం రేట్ ఎక్కువ చేస్తే అది ఇస్తాం. సాయంత్రం ఈ సాటర్డే ఈవినింగ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది అన్నమాట అమౌంట్ అనేది. అలా ఉంటాయి. ఆశిస్తే మాత్రం అది పాపంగా తయారైపోతుంది. అది మనకు తెలియదు పాపం అని కూడా. అందరూ తీసుకుంటున్నాం కదా, మనం తీసుకుంటే ఉంది, సో వాళ్ళు తీసుకుంటున్నాం కదా, వీళ్ళు తీసుకుంటే ఉంది. నాకు ఎలా ఉంటుందంటే, ఇది మన జీవితాల్లో ఇవి కార్చిచ్చుగా తయారవుతాయి. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అవుతుంది, చిన్నగా ఫస్ట్ చాక్లెట్. ఇంకోటి చెప్పాలా, ఫన్నీ థింగ్ అంటే పాపమే. అంటే ఇప్పుడు నాకు నవ్వుస్తుంది, నా ఫ్రెండ్ దగ్గర ఒక పుస్తకం చూసి నాకు అది కొట్టేయాలని కొట్టేశాను. ఒకసారి 7th or 8th నాకు పెద్ద బుక్ లేదు, కానీ ఆ బుక్ ఉంది నాకు, కానీ వాడైనా కొట్టేయాలి. ఎందుకంటే అది అట్రాక్టివ్గా ఉంది. ఆ క్వశ్చన్ బ్యాంక్స్ అని వచ్చాయి అప్పుడు, ఒకసారి 8th అనుకుంటాను. కొట్టేసి మనం ఏం చేస్తాం, నన్ను వాడి పేరు కొట్టేసి పైన కవర్ వేసేసి పిల్లలు స్టాంపర్ చేసి పాపము ఎలా ఏర్పాటు చేస్తుంది అనే దానికి ఇది ఉదాహరణ. బహుశా మీ ఎవరి జీవితాల్లో మీకు ఇలాంటివన్నీ చాలాసార్లు మీకు ఇబ్బందికరంగా రావచ్చు. రావాలంటే ఏం చేయాలంటే, పోవాలంటే మన జీవితంలో ఏర్పాటు చేయకుండా ఉండాలి అంటే నేను వాకింగ్ కంటే జనరల్ మెసేజ్లో ఎక్కువ ఉంటుంది. మీరు ఏంటంటే మీకు మనసులో నాటపడాలని, ఇవి మీ జీవితానికి ఉత్తేజకరంగా ఉండాలని, ఇవి మీకు ఇలాంటి టెంప్టేషన్స్ మీ జీవితంలో ఏర్పాటు చేయకుండా ఉండాలంటే ఇవి మేలుకరంగా ఉండాలని ఇలా చెప్తున్నాను. వాక్యం అంటే మీరు ఎప్పుడు రెగ్యులర్గా ఉంటానే ఉంటారు. నేను పెద్దగా వాక్యం కూడా చెప్పలేను. ఇది కన్ను అనే దాని గురించి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మీరు మీ దగ్గర ఎంతమంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి? సెల్ ఫోన్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఒకసారి చేతులు ఎత్తారా? మీరు ఏమేమి చూస్తున్నారు అందులో? ఉదయం ఏం చూస్తున్నారు, మధ్యాహ్నం ఏం చూస్తున్నారు? ఎక్కువగా చూసే రేటింగ్ ఇన్స్టాగ్రామ్, అది నాకేం తెలియదు. సరిగ్గా వాట్సాప్, ఇది నాకు తెలుసు. ఇంకా అదేంటో నాకు తెలియదు, అంత టెక్నాలజీ నాకు తెలియదు. సరే, అవి ఏంటి? అవి మీకు మేలుకరంగా ఉన్నాయా? దేవుడికి సంబంధించిన వార్తలు చూస్తే, సువార్తకు సంబంధించిన వార్తలు చూస్తే, లేదా మనం మెసేజ్కి సంబంధించిన వార్తలు చూస్తే పర్వాలేదు. కాకపోతే మీరు వాటిలో ఏం చూస్తున్నారు? మీకు షేర్స్ ఇవాళ సోషల్ మీడియా చాలా భద్రంగా ఉంది. అవేంటంటే వాటిలో ఏది కరెక్టు, ఏది ముఖ్యంగా మీరు యవన ప్రాయంలో ఉన్నారు. యవన ప్రాయంలో మీ జీవితాల్లో అవి ఎలా ఉంటాయంటే, అవి ఏదో మీకు కొంతమంది డ్రెస్సులు షేర్ చేస్తారు, కొంతమంది ఫోటోలు, టిక్టాక్లు ఇవి ఉన్నాయి కదా, అవేవో అలాంటివేవో వస్తాయి. ఇవేంటంటే జీవితాన్ని నాశనం చేస్తాయి. తెలియదు, చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, బైబిల్ చదువుదాం అంటే ఇంట్రెస్ట్ రాదు, ప్రేయర్ చేద్దామంటే అసలు ఇంట్రెస్ట్ రాదు. ఇవి ఎలా ఏర్పాటు చేస్తాయి అంటే మనకు తెలియదు.
తల్లిదండ్రులకి మీరు ఎన్నిసార్లు మీరు తిరుగుబాటు చేసి ఉంటారు? పిల్లలు వాళ్ళు చెప్పండి, పెద్దవాళ్ళకి కాదు, పిల్లలు మీరు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేశారా? తిరుగుబాటు అంటే ఏం లేదు, వాళ్ళు చెప్పిన మాట విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా లేదు? బ్రదర్, మీ సిస్టర్స్ మీరు ఎవరు చెప్పలేదా? తల్లిదండ్రులు మీకు ఎవరు కాలేజీగా లేరా ఇప్పుడు? అది చాలా పాపం. యేసయ్యే తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. అది రెఫరెన్స్ అని చెప్పను, ఎందుకంటే తన తల్లిదండ్రులకు ఒకసారి ఆయన చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఫెస్టివల్కి వెళ్ళాడు, తిరిగి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు విధేయుడిగా జీవించాడు. అలా మనం కూడా మన జీవితాల్లో తల్లిదండ్రులకు విధేయులుగా జీవించాలి, వాక్యానికి విధేయులుగా జీవించాలి, వాక్యం చదవాలి. మీరు సామెతల గ్రంథం ఎన్నిసార్లు మన సేవకులు మనం మనకి చెప్పారు కదా, సామెతలు ఎవరైనా చదువుతున్నారా? రోజు చదువుతున్నారా? నేనైతే ఆయన చెప్పిన రోజు ఇప్పుడు నేను ఏ రోజు మనవలేదు కానీ సామెతలు చదవడం. మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను. వాళ్ళు అంటారు ఎప్పుడు సామెతలు డాడీ ఇప్పుడు చదవచ్చు కదా. ఎన్నిసార్లు చదివినా నాకు అది కొత్తగా అనిపిస్తుంది. నా జీవిత కాలంలో అంటే ఒకవేళ అది ఎంతకాలం ఇస్తే నాకు తెలియదు, కానీ అదైతే ఎంత ఉత్సాహం ఉంటుందంటే రోజు నాకు ప్రసారే గుర్తొస్తూనే ఉంటుంది. ఇవాళ బట్టి వాళ్ళ రోజు ఏ రోజైతే ఆ వాక్యం చదువుతూ ఉంటాను. ఇవాళ ఒక వాక్యం చెప్తాను, అది చూడండి 21 కదా, 104 సామెత 21. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. ఇది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఎవరన్నా? నేనైతే చాలాసార్లు ప్రాక్టీస్ చేయలేను, చాలాసార్లు సైట్కి వెళ్తాం, ఎవరో సైట్లో మాకు ఏదో డిస్టర్బెన్స్ చేస్తున్నారు, కొంచెం వర్కర్స్ వాళ్ళంటే అన్స్కిల్డ్, మా సెక్టర్ అన్స్కిల్డ్ ఉంటుంది, ఎడ్యుకేటెడ్ ఎవరు ఉంటుంది, వాళ్ళకి చెప్పాలంటే మొత్తం భాష వాడాల్సి వస్తుంది. మనం బైబిల్ చదువుతా భాష మాట్లాడగలమా? చదువుగా భాష మాట్లాడగలమా? నేను మాట్లాడలేను. ఒక్కోసారి చాలా బాగా అనిపిస్తుంది, డబ్బులు నష్టపోతూ ఉంటాం, వాళ్ళకి చెప్తే అర్థం కాదు, గట్టిగా మాట్లాడకపోతే వాళ్ళు వినరు. అప్పుడు నేను సూపర్వైజర్ చెప్తాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మాట్లాడినని చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మాట్లాడండి, ఎందుకంటే డబ్బులు వాళ్ళకి ఇచ్చి వస్తాను, నేను ఇస్తే కానీ. ఇది చాలా ఇది థర్డ్. ఇది మళ్ళీ నెక్స్ట్కి వస్తాను. ఇవాళ నాకు ఈ వాక్యం ఉదయంలో నేను జ్ఞానం చేసినప్పుడు ఇది నాకు గుర్తుకొచ్చిన విషయం. కంటి ద్వారా మనం పాపం ఎలా ఏలుబడి చేస్తుంది? మీ జీవితాల్లో మీకు ఎలాంటి సమస్యలైనా ఎదురయ్యాయా? ఇంకోసారి బస్సులో ఏంటంటే బస్సులో ప్రయాణించి టికెట్ తీసుకొని ఎప్పుడైనా వెళ్ళారా? ట్రైన్స్లో కానీ ఇప్పుడు మీకు బస్సు ట్రైన్ అంటే బైక్లో వచ్చేసింది మీకు. నా జీవితంలో బైక్ కానీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే బైక్ లేదు, బస్ కానీ లేకుంటే ట్రైన్ కానీ. నా ఫ్రెండ్ ఒకరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉండేవాడు అనమాట. అతనికి టికెట్ ఉంటే నాకు ఫ్రీ, అతనికి హాఫ్ టికెట్ నాకు ఫ్రీ. అతనికి మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు అతను ఏం చెప్పాడంటే ట్రైన్లో మేము 10 రోజులు ఒకటి ఎక్కేసి అని చెప్పాడు. వాడేటో ఏ బోగిలు ఎక్కాడో నేను ఎక్కేవాడో తెలియదు. వీళ్ళు టికెట్ కలెక్టర్ వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలి, టికెట్ తీసుకున్నామని చెప్పాలా? తీసుకోలేదండి. తీసుకున్నట్టు ఆ ఫ్రెండ్ తీసుకుని ఉంటాడా నేను అనుకుంటున్నాను. వాడే ఒకసారి కొన్నిసార్లు మిస్ చేశాడు, అలా 2-3 సార్లు దొరికిపోయాను. జాగ్రత్తగా మీరు ఆలోచన ప్రతి విషయంలో కూడా మీకంటే ఇవి ఫన్నీగా, వాకింగ్ కంటే ఫన్నీగా అనిపిస్తూ ఉంటుందేమో, కానీ ఆత్మీయ జీవితంలో స్పిరిచువల్ జీవితంలో అంటే మీకంటే ఇప్పుడు అన్ని టెక్నాలజీ వచ్చింది, గైడెన్స్ ఉన్నాయి, మీకు బోధకులు ఉన్నారు, ఎంఎస్ఎల్ మీటింగ్లు ఉన్నాయి, మనకి పరిచయాలు అన్నీ ఉన్నాయి. మా చిన్నతనంలో ఇలాంటివి ఏం లేవు. ఎప్పుడో ఆదివారం చర్చ్కి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళి ఫస్ట్ ఏదో చెప్తే అది వినాలి. అది కూడా ఏంటంటే ఆ రోజు ఏదో టైం పాస్ అనమాట, పొద్దున పోవాలి, మధ్యాహ్నం రావాలి, వెళ్ళిపోవాలి అంతే. అంటే ఇది వినాలి, దీని ప్రకారం జీవించాలని చెప్పిన వాళ్ళు లేదు, చెప్పారని కూడా మాకు గుర్తులేదు. ఎందుకంటే లోకం అనేది మాలో అంతగా ఉంది, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి. చిన్నతనంలో దేవుడిని తెలుసుకున్న తర్వాత కూడా ఎలాంటి పరిస్థితులు వస్తాయని మీకు చెప్తాను ఒకసారి. నేను దేవుడిని తెలుసుకున్న తర్వాత మాకేంటే ఎలా ఉంటాయంటే ఈ కాలేజ్లో ఫంక్షన్స్ ఎలా చేస్తాను. కాలేజ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, మీకు కూడా జరుగుతున్నాయి. కాలేజ్ అందరూ దాటున్నారేమో కొంతమంది. కాలేజ్ ఫంక్షన్స్ ఉన్నాయా? ఏమన్నా మీకు ఇంకా కాలేజ్కి రాలేదేమో. అయితే ఆ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అంటే మనకు దారి తప్పించే ఫంక్షన్స్గా ఉంటాయి. బహుశా వాటికి వెళ్ళకపోవడమే మంచిది. ఇప్పుడైతే మా పిల్లల్ని ఎక్కడికి పంపించలేదు, ఎందుకంటే వాళ్ళు ఎంత చెడిపోతారనే మనకు తెలియదు, కానీ అక్కడ ఏం చేస్తారో మనకు తెలియదు. మన ప్రవర్తన మనకి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో లేదో తెలియదు, వాళ్ళు ఏం నేర్చుకొస్తారో మనకు తెలియదు.
మా వాడికి సెల్ ఫోన్ అంటే పిచ్చి, చాలా పిచ్చి అయిపోయింది. అందులో పబ్జీ అంటాడు, ఏవో అంటాడు, ఆడుతుంటాడు. ఏ మాత్రం ఛాన్స్ దొరికితే ఆడుతుంటాడు. అది ఎలా ఏర్పాటు చేసినట్టే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు చూశాడు వాడు ఆట, అది మనసులో పడిపోయింది. ఎప్పుడు చూసినా అదే ఆట. ఇప్పుడు వాడికి ఏంటంటే రోజు వాకింగ్ ద్వారా బైబిల్ చదివిస్తున్నాం, కొంచెం కొంచెం కంట్రోల్ చేస్తున్నాం, దేవుడు మార్చాలని చూస్తున్నాం. మీ యవనస్తుగా మీరు ఏమన్నా అడిక్ట్ అయ్యారా? ఏం బాబు చిన్నపిల్లలు ఏమా మీరు ఇవి వస్తాయి కదా, వాళ్ళ షోస్ కూడా వస్తాయంట కదా, అందులో ఫోన్స్లో షో కూడా వస్తాయంట తెలియదు. ఇవేంటంటే కన్ను చాలా ప్రధానమైనది. దీని ద్వారా పాపం హృదయంలో ఏర్పాటు చేస్తుంది. చాలా ఉన్నాయి, ఆత్మన అయిపోయింది. అలాగే డానియేలుని చూస్తే వీళ్ళందరూ మేము అంతా బెండ్ అయిపోయి మనకు వానికి వన్ సైడ్ కనిపిస్తుంది. డానియేలు గ్రంథానికి వస్తే డానియేలు చూస్తారు కదా, వాడు యవనస్తుగా ఉన్నప్పుడు యవనస్తులు ఫుడ్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటుందా ఉండదా? ఫుడ్ అంటే రకరకాల ఫుడ్ యవనస్తులకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్ట్. నేను హైదరాబాద్లో హోటల్స్లో బిర్యానీ అన్నీ తిన్నాను ఆల్మోస్ట్. నేను యవనస్తులు ఉన్నప్పుడు ఒకరోజు 2 బిర్యానీలు కూడా తినేవాడు. మీ అందుకే ఇప్పుడు కడుపు పాడి కానీ రోగాలు వచ్చినాయి. మీరు బయట ఫుడ్ ఇంట్రెస్ట్ చూపించుకోండి, తినబాకండి. మీకు ఫుడ్ ఎందుకని చెప్తున్నానంటే దానియేలుకి టెంప్టేషన్ వచ్చింది. ఎలా వాళ్ళు పట్టబడ్డారు, బానిసలుగా పట్టబడినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక శోధన ఏంటంటే రాజు వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వమని చెప్తున్నాడు. రాజు ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎప్పుడైనా తిన్నారా? రాజు భోజనం అన్ని ఐటమ్స్ ఉంటాయి, వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? జనరల్గా టెంప్టేషన్ క్రియేట్ చేస్తాయి. వాళ్ళు బానిసగా ఉన్నప్పుడు మరి దాన్ని టెంప్ట్ అయ్యారా? టెంప్ట్ కాలేదు కదా. కాబట్టి ఏంటంటే మీకు ఎప్పుడైనా అలాంటిది మీకు జ్ఞాపకం వస్తే వెంటనే దానియేలు గ్రంథాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు గురించి ఇంకా యేసేపుని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తులుగా ఉన్నప్పుడు ఎలాంటి టెంప్టేషన్స్ ఉన్నాయి. అతను ఆ యవనస్తులుగా ఉన్నప్పుడు అతనికి ఏంటి? యేసేపు పరిస్థితి చూస్తే అతను బానిస, అతను ఏం చేయమంటే చేయాలి. యాక్చువల్గా అయితే అవునా కదా? యవనస్తులుగా ఉన్నప్పుడు అతను ఏం చేయమంటే చేయాలి. అంటే బానిస కదా, స్లేవ్స్కి ఏముండవు, రూల్స్ ఉండవు, ఫ్రీ అనమాట. వాళ్ళకి ఏమి వాళ్ళు చేయడానికి ఉండదు, నువ్వు అని చెప్పడానికి కూడా ఉండదు. వాళ్ళు చెప్తుంది వాడికి ఏంటంటే ఫ్రీ ఫుడ్ పెడతారు అంతే. 24 గంటలు పని చేయమని చేయాలి. కానీ అలాంటి శోధన కూడా యేసేపు తప్పించుకుంటూ ఎంత ఉన్నతమైన సింహాసనాన్ని అధిష్ఠించి మనకి మన పితరుడు ఒక ట్రైబ్లో ఉన్నాడు అన్నమాట. మన వంశవాడిలో వచ్చేసి యేసుక్రీస్తు వంశవాడు. అలా మీరు యవన కాలంలో ఉన్నారు కాబట్టి టెంప్టేషన్ చాలా వస్తాయి. ఎలా వస్తాయి? ఎగ్జామ్స్లో మీరు ముందు వాళ్ళు చూపించమని, ఎక్కమాలు చూపించమని, లేకపోతే మీరు కాపీ కొట్టడం ఇలాంటివి ఉన్నాయా? ఇది ఒక శోధన, అవునా కదా? అవునంటారు కదా? చూపిస్తారా? ఇంకొక బాధపడాల్సిన విషయం ఏంటంటే మనకి బీబీఎస్లో మనల్ని చూసి రాస్తుంటే నేను నోరు మూసుకుని ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చాను. మన ఏమనిస్తుంది? ఇది ఎంత బాధాకరం అంటే ఇప్పుడు కాలేజీలో ఉన్నారు బ్రదర్, మీటింగ్కి రాలేదని ఏమనంటే బాధ వస్తుంది. మన మీద వాళ్ళు ద్వేషం పెట్టుకుంటారు. మౌనంగా భరించడం తప్పించి ఏం చేయగలిగింది లేదు. అంటే సరి చేయాల్సిన పరిస్థితిలో సరి చేయకపోతే నాకు పవర్ లేదు, నాకంటే పవర్ కాదు, క్షమించండి, నాకు అధికారం లేదు. నేను చెప్పగలనా? నేనే సరిగ్గా ఉంటే నేను చెప్పడానికి అధికారం తీసుకున్నాను అనుకోండి, తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? అరే వీళ్ళు నిన్న మొన్న వచ్చాడు, మేము ఇప్పుడు మంది స్టార్టింగ్ నుంచి ఉన్నాం, మాకు చెప్తున్నాడు వీడు అనిపిస్తుందా లేదా? మీకు అనిపిస్తా లేదా? నాకైతే అనిపిస్తాయి. అలా టెంప్టేషన్స్ వస్తాయి. ఇంకా మీకు ఆఫీసులో అంటే ఎవరికాలం నుంచి మీరు కొంచెం జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఆ జాబ్లో ఎలాంటి టెంప్టేషన్స్ ఉన్నాయి? జాబ్లో టెంప్టేషన్స్ ఉన్నాయా ఉండవా? ఉంటాయా? కంపల్సరీ ఉంటాయి. మాకేంటంటే మేము చేసే దగ్గర అంటే నా గురించి నేను పాయింట్ వన్ సైడే చెప్తున్నాను, నా ఫీలింగ్స్ చెప్తున్నాను, మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. అంటే మీ మనసులో నాటపడాలని చెప్తున్నాను. మాకేంటంటే మా బాస్ అబద్ధం చెప్పని చెప్పారు. చేసేసి ఆయన ఒక అమౌంట్కి వాళ్ళు కమిట్ అవుతారు, కంపెనీతో అధికారి ఇదని చెప్పమని చెప్పాను. నేను ఎలా చెప్పాలి? నేను స్కిట్ అయిపోయాను, బయటకు వెళ్ళిపోయాను. ఏంటి నువ్వు చెప్పమంటే చెప్పు, నేను కదా చెప్పమన్నాను. కమిట్ అయింది ఆయన, నేను అబద్ధం ఎలా చెప్పగలను? చెప్పాలా చెప్పాలి. కాబట్టి నోటిని నాలుగుని చాలా మనం జాగ్రత్తగా మనం ఫస్ట్ ఐలో మనం ఫస్ట్ ఐ ఈ సెకండ్ ఇయర్, థర్డ్ మౌత్. ఫస్ట్ ఐలో ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. నాకు టైం దొరికితే మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా తీసుకుంటాను. అది ఇయర్ గురించి. నెక్స్ట్ మౌత్. ఈ మూడు మన జీవితాన్ని ఎలా రూయిన్ చేస్తాయి, ఎలా స్పాయిల్ చేస్తాయి,
మన జీవితాలు స్పిరిచువల్ జీవితాన్ని ఎంతగా దెబ్బ ఉంటాయని మీకు చెప్తాను. ఒక వాక్యం ప్లస్ ఈసారి ఓన్లీ ఇదే ఉంది, నెక్స్ట్ టైం వాక్యం తర్వాత కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడూ ఒకటి ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు మీకు అపస్తుల కార్యం తీయండి, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పుకుంటాను, 24వ అధ్యాయం తీయండి. మన ప్రవర్తనకి ఇది చాలా, మన స్పిరిచువల్ లైఫ్కి ఇది కీ రోల్ అన్నమాట. అపస్తుల కార్యం 24వ అధ్యాయం తీయండి. 16వ వచనం చదువుతామా? అపస్తుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుని ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చర్చిలోకి వచ్చామనుకోండి, చర్చిలో మనం బాధ్యత మన ప్రస్తుతం వేరే ఉంటుంది. సరే బయట బాగుందాం అనుకోండి, చర్చిలో బాగుంటుంది. రెండింటి దగ్గర వాక్యం ఏం చెప్తుందంటే రెండు ఈక్వల్గా ఉండాలి, నిర్దోషమైనగా ఉండాలి. మనుషులు మనల్ని మెచ్చుకోక్కర్లేదు. మన హృదయం మనకి నేరారోపణ చేస్తుంది, మన పేరు మీద మనం తప్పు చేస్తున్నాం అని. అది చేసినప్పుడు వెంటనే మనం సమాధానం పడాలి, ఎవరితో అయినా సరే అది సరి చేసుకోవాలి. అలాగే దేవుని ఏడు మన దేవుని దగ్గర ఉదయం అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, దేవుని దగ్గర ఉంటుంది. మన మనుషుల దగ్గర మన మీద ఎవరైనా కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? మన మీద కోపం వస్తే ఏం చేస్తాం? ఇందాక మా భార్య పోతే మా ఇంటి దగ్గర పని చేస్తున్నాను. ఇప్పుడు నేను ఊరుకుంటే ఆవిడంటుంది, ఏంటి మనం ఆదివారం కూడా ప్రశాంతంగా ఉంటుందా? ఆమె చెప్పబాయి వాడికి చెప్పండి అంటుంది. అంటే ఎందుకు వదిలేసి పోతారు, మన పని మనం వేసుకుని పోదాము, సౌండ్ వస్తుంది. మనం ఏంటంటే మన ప్రవర్తన ద్వారా దేవుని రాజ్యంలోకి ఆకర్షించకూడదు ప్రజలనేవాడు. మనం చెప్పిన దానికి దీనికి వేరే విధంగా జీవించామనుకోండి, మనం దీని ప్రకారం జీవించకపోతే దేవుడు మనకి ఏమవుతుంది? అవమానం వస్తుంది. ఎవరైనా దేవుని రాజ్యంలోకి వస్తారా? మనం పనిచేసే స్థలాల్లో కానీ, మనం నర్సించే స్థలాల్లో కానీ, మన వర్క్ ప్లేస్లో కానీ, ఇంకెక్కడైనా సరే మనకేం చేయాలి? మన ప్రవర్తన, అతని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు మన శత్రువుని సహా వానికి మిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. అవునా? మరి మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన మందిరంలో ఎలా ఉంది? తర్వాత నేను కూడా ఇంతకుముందు ఏం చేసామంటే మందిరం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నేను కూడా సెల్ ఫోన్ గెలుపుతూ ఉంటాను. అసలు అది మనకు అవసరమా? మన మహారాజు ఇంట్లోకి వచ్చాం. దేవుని మందిరం అంటే ఏది? మహారాజు మందిరం. ఆయన సన్నిధిలోకి వచ్చి మన ఫోన్ వాడచ్చా? మనం వాడుతున్నారా లేదు? అలాంటి దౌర్భాగ్యం నేనే వాడాను, అయితే క్షమించమని అడుగుతున్నాను. మీరు అలాంటి ఆలోచన ఉంటే ఫోన్ మాత్రం సైలెన్స్లో పెట్టుకుని వచ్చేసాను మందిరంలోకి. మన సేవకులు కూడా ఎన్నోసార్లు చెప్పారు కదా. మనం ఏంటంటే ఇవన్నీ సిల్లీగా సింపుల్గా ఉంటాయి, కానీ మన ఆత్మీయ జీవితానికి ఇవే. మనం అంతా సంపాదించుకుని పర్లోకం పోయిన తర్వాత పూర్ణచంద్రలో నువ్వు 12 రోజులు మందిరంలో సర్వోపం చేసావు కదా, నా సన్నిధి కంటే దేవుడు లోపలికి రాని లేదని పరిస్థితి ఏమవుతుంది మన పరిస్థితి? ఆలోచించారా ఎప్పుడైనా? ఆలోచించారా? మనకు అంతగా ఇంపార్టెంట్ అంటే ఆ రోజు మందిరానికి బయట వచ్చేసాను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చాను. మందిరం తర్వాత ప్రేయర్ అయిపోయినా వెళ్ళొచ్చు. మనం ఇవేంటంటే ఆత్మీయ సత్యాలు మనము కంపేర్ చేసుకుంటూ ఉండాలి. బైబిల్ వాళ్ళు చెప్తారు మనకి, వాళ్ళు చెప్పాడు కదా, బ్రదర్ చెప్పాడు కదా, మెసేజ్ చెప్పాడు కదా, అది మనకి ఎంతమంది గుర్తుంది? పిల్లలు బాబు ఏం చెప్పారు కదా, ఏం చెప్పారు బాబీ? నీ ఒక పేరు తెలుసు నాకు, ఎవరికి ఏం చెప్పేసి ఏం చెప్పారు మరి? మా ఇప్పుడే మర్చిపోతాయి కదా. జంటరాజ్యాయం గురించి చెప్పారు కదా. దేని గురించి చెప్పారు? అర్థమైందా? 13 చాప్టర్ 6. మనకేంటంటే ఇదే మనం నోట్స్ రాసుకుంటుంటాం. మీరు ఏమన్నా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది రాసిన దాన్ని మళ్ళీ ఇంటికి రిమైండ్ చేసుకుంటున్నారా? లేకపోతే కన్ను లోకాశకు పోవాలి, ఇప్పుడు మీరు ఎంతో త్వరగా వదిలేస్తే మేము పోయి ఆడుకోవాలా, మేము అక్కడ పోవాలి ఇక్కడ పోవాలా అట్లుందా? అలా ఉంటే చెప్పండి. ఈ భాష మనకేంటంటే మనసు ఒకలా ప్రవర్తిస్తూ ఉంటుంది, శరీరం ఒకలా ప్రవర్తిస్తూ ఉంటుంది. మనసేమో బయటకు పోవాలనిపిస్తుంది, శరీరం బయటకు పోవాలనిపిస్తుంది, మనసేమో మనలో కూర్చోవాలనిపిస్తుంది. రెండింటికి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది.
ఏది విన్ అవుతుందో మనకు తెలియదు. మనం దేనికి శరీరానికి విన్ అయ్యామా, మనసుకు విన్ అయ్యామా? మనసుకు విన్ అయితే దేవుడికి మనం ఇష్టంగా ఉంటాం. దేవుడి రాజ్యంలో మనకి అవార్డ్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి, కిరీటాలు వస్తాయి. అరే మన శరీరానికి లోపలికి ఏమొస్తుంది? పాపం వస్తుంది, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం, దేవుడి రాజ్యానికి దూరం వెళ్ళిపోతాం. మీరు ఎవరి కాలంలో ఉన్నారు కాబట్టి మీ చిన్నపిల్లలు కోసం మీకు అంటే కోసం వాక్యాలే ఉంటారు కాబట్టి ఇదంతా ఒక సోదా అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ ఇవి నా పర్సనల్ జీవితంలో నేను అనుభవించినవి, నా కన్ను ద్వారా నా జీవితంలో ఏర్పాటు చేసిన పాపాలు. ఇంకోటి చెప్తాను మీకు. ఒకటి షాప్ ఉండేది, మేము పాలిటెక్నిక్లో ఉన్నప్పుడు సెట్టిగాల్ షాప్ అనమాట. వాడి మాటలో పెట్టి ఆ షాప్లో ఈ స్వీట్స్ తీసుకు తినేసేవాడు. ఇలాంటి ఇది పాపం అని అప్పుడు తెలియదు. అప్పుడు ఏంటంటే అదొక ఫన్నీ, అదొక ఫ్యాన్సీ, అలాంటి పరిస్థితి. ఇది పాపం అని ఎప్పుడు తెలుస్తుందంటే దేవుడు మనకు తెలిసిన తర్వాత, నిజ జీవితంలో దేవుడిని మన సురక్షితంగా అంగీకరించిన తర్వాత ఇవి జరుగుతాయి. ఇప్పుడు మీరు రక్షణ పొందవాలి సరే, చిన్నపిల్లలు రక్షణ పొందడానికి, మీరు రక్షణ పొందడానికి ఇంకా టైం ఉందని అనుకుంటున్నారా? చిన్నపిల్లలు చిన్న కాలంలో ఉంటే మీరు రక్షణ పొందితే దేవుడికి చాలా సంతోషం. దేవుడి రాజ్యానికి ఇలాంటి వాడు ఎంతో వెన్నుపూసలు లాంటి వాడు అన్నమాట. మీ ద్వారా మీకు వందల వేల లక్షల మంది దేవుడి రాజ్యానికి ఆకర్షించబడితే మీకు ఎన్నో కిరీటాలు వస్తాయి. ఆ కిరీటాలు పెట్టుకున్న రోజు పర్లోకంలో మనకు అసలు ఎన్ని కిరీటాలు ఉంటాయి? శాంసంగ్ బాగా ఇట్లా ప్రదర్శనలు కదా, నాకంటే పేరు ఆయన ఎప్పుడో తెలుసు. ఆయన ఏదో చెప్తున్నాను అనుకుంటున్నాను, ప్రవీణ్ ఇలా ఇద్దరు పేరు తెలుసు. మీకు ఎన్ని కిరీటాలు అంటే లెక్క పెట్టడానికి అసలు సరిపోవు. ఎందుకంటే మీరు చేసిన పరిచయాలు అలా ఉంటాయి, మీ పరిచయం ప్రతిఫలాలు వస్తాయి, మీ జీవితాల ద్వారా అనేక మంది మెలుకరంగా ఉంటారు. ఈ మధ్యాహ్న సమయంలో మీ కన్ను అనేది మీ జీవితాల్లో ఏదైనా పాపానికి చోటిస్తుంది. కన్ను చాలా జాగ్రత్తగా పెట్టుకోమని నేను మనం చేస్తున్నాను. కానీ ఇప్పుడు మీరు చూసాం కదా, అవగాహన చూసాం, వేషాలను చూసాం, ఆకారం చూసాం, తర్వాత మనం దానిని చూసాం. ఇంకా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ వీక్ మీతో నేను టైం తీసుకోలేదు అన్న దగ్గర. అన్న నేను ఫోన్ చేస్తే ఫోన్ చేశాను, సైట్కి వెళ్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ నేను టైం తీసుకున్నాను ఫుల్ బెడ్గా. అన్న నాకు టైం ఇస్తే ఫస్ట్ టైంలో ఇంకా చాలా ఫస్ట్ టైం గురించి, ఫస్ట్ ఈ కన్ను గురించి, తర్వాత ఇయర్ గురించి, తర్వాత మౌత్ గురించి. మన జీవితాల్లో ఈ 3 ఇంపార్టెంట్ భాగాలు మన జీవితాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తాయి, ఏ విధంగా దేవునికి దగ్గర చేస్తాయి, ఏ విధంగా దేవునికి దూరంగా చేస్తాయి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీక్లో జాయిన్. అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పుడు దాకా ఇంకా దేవుని సురక్షితంగా అంగీకరించకపోతే ఎవరైనా ఉంటే నాకు తెలియదు, మీకే తెలుస్తుంది. మీరు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మీకు స్వరక్షించి సంపాదించిన సమయంలో మీరు ఉన్నారు. దేవుడు మీ పాపాల కోసం చనిపోయాడని, ఆయన సిలువేయబడ్డాడని, ఆయన తిరిగి 3వ దినాన లేచాడని మీరు నమ్మితే మీ మధ్యాహ్న సమయంలో దేవుడు మీకు తలంపిస్తే మీరు మీ జీవితాల్లో దేవుడిని బలంగా ప్రార్థన చేయండి. దేవుడు మీకు శక్తిని ఇస్తాడు. దేవుడి రాజ్యంలో మీరు చేర్చబడడానికి అవకాశం ఉంటుంది. మీ బట్టి మీ కుటుంబాలు దేవుళ్ళలోకి వస్తాయి, దేవుళ్ళు అభివృద్ధి పొందుతాయి. అనేక కుటుంబాలు దేవుడి రాజ్యానికి ఆకర్షించబడతాయి మన ద్వారా, మన కోరుతున్నారు. దేవుడి వాక్యం గురించి ప్రార్థన చేసుకుందామా? మాట్లాడి ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి, ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితులతో ఆయన చేయండి. ఆయన మీ గురించి కొద్దినైనా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి కొంత సమయం అయినా కట్టడానికి ఇచ్చిన దానికి సమయం బట్టి చెల్లిస్తున్నాం తండ్రి. నాయన విని వదిలివేయకుండా తండ్రి, నేను వాక్యం వారి జీవితాల్లో తండ్రి మార్పు పలుకున్నట్టుగా సహాయం చేయండి, అందించినట్టుగా సహాయం చేయండి తండ్రి. నేర్పటి బలం చేయండి, వారి జీవితంలో మీకు మేలుకరంగా ఉన్నట్టుగా సహాయం చేయండి. ఈ మాదిరిగా అనేకమైన వ్యవస్థమైన చర్చలు దేవా, తద్వారా తండ్రి మీ రాజ్యవ్యాప్తికై అనేక మంది వ్యవస్థలు లేకపోయినా అడుగుతున్నాం. ఇంకా ఎవరైనా తండ్రి మిమ్మల్ని సురక్షితుడుగా అంగీకరించకపోతే వారి జీవితాల్లో మనకు అవకాశం అందించండి. వారి ఇంటికి వెళ్ళుగా తండ్రి కుటుంబాలకు ఆశీర్వదించమని అడుగుతున్నాం. చిన్నపిల్లలు తోడుగా ఉండడం, రాకపోకల్లో, చదువుల్లో తండ్రి పరిపాలనలో తోడుపడుతుంది. వ్యవస్థలైన వారినైనా వారి బ్రతుకుల్లోనైనా తండ్రి ఏదైనా కుదరకుండా సహాయం చేయండి. అలాగే తండ్రి ఉద్యోగం చేస్తున్న వారి ఉద్యోగాలు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలా కరోనా మళ్ళీ విస్తరిస్తుంది తండ్రి, ఏ నష్టం వాటిని కూడా సహాయం చేయండి. వారి జీవితంలో మీరు సజీవుడైన ఆయన దేవుడని వారు విశ్వసించి రక్షకుడుగా సురక్షితంగా అంగీకరించి మీకు నామకు సాక్షిగా ఉన్నట్టుగా సహాయం చేయండి. ఇచ్చిన దానికైనా సమయాన్ని బట్టి క్లాసులు చేపిస్తుంది. ఇచ్చిన కాదు మీ క్లాసులు చేర్చుకున్నాను. మా ప్రభువును, మా ప్రేమ, మా రక్షకుడు నేర్చుకున్నామని ప్రకటించిన నామకండి. ప్రైజ్
మాట్లాడుకుందాం. పెద్ద పాట సంఖ్య పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 604 మధ్యాహ్నంలో మనం ఆరాధన పాల్గొంటున్నామండి. పాట సంఖ్య 604. స్నాక్స్ గురించి ప్రారంభించాం.